సర్వాధికారియు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆత్మీయంగా మీరు ఎదగాలని, ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధపరచబడాలని, అలాగే ఇంకెవరైతే మార్పు లేకుండా బ్రతుకుతున్నారో వారందరూ కూడా మారు మనసు పొందాలని, అలాగే దేవుని భయము భక్తి మీరు కలిగి ముందుకు కొనసాగాలని దైవసేవకుడిగా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నానండి. మరి మీ అందరితో నేను మాట్లాడడం జరుగుతుంది. ఎవరైనా ఒకవేళ ప్రార్థన అవసరతలు మీరు కలిగి ఉంటే కనుక మీరు మాకు తెలియపరచండి. స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఆ యొక్క ఫోన్ నెంబర్స్కి మీరు నాకు ఫోన్ చేస్తే కనుక మేము మీకు సమాధానం చెబుతాం, మీ కొరకు భారముతో ప్రార్థన చేస్తామని దైవజనుడిగా మీకు నేను ప్రేమతో తెలియపరుస్తున్నాను. బిడ్డలారా, ఈ యొక్క మరి సమయంలో మనం మార్చి చివరి వారానికి రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. ఈ నెలంతా కూడా తన యొక్క కృపలో నడిపించిన, బలపరిచిన దేవాతి దేవునికి ఒక్కమారు రెండు చేతులు కూడా ప్రభు వైపు చాపేసేకి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా దీవించును గాక. ఆమేనండి. బిడ్డలారా, చాలా సంతోషం. ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా మీకు ఉంటే కనుక ఇతరులకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు పరిచయం చేయండి. ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమదం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని మీరు చూడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. బిడ్డలారా, గతించినటువంటి వర్తమానంలో మనము నేర్చుకున్నటువంటి అంశం ఏంటని ఆలోచన చేస్తే, గొప్ప సైన్యానికి భయపడిన ప్రవక్త పనివాడు. అవంటే ఎలీషా గారి యొక్క ఆ పనివాడు సిరియా రాజు పంపించినటువంటి సైన్యానికి భయపడ్డాడు. కానీ ఎలీషా ఒకే ప్రార్థన, ప్రభువా వీడు చూచినట్లు వీడి కన్నులను తెరువుము అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త ఆ విధంగా ప్రార్థన చేశాడో అయినా దేవుడండి ఆ పనివాని యొక్క కన్నులను తెరిచాడు. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే ఆ కన్నులు తెరవబడ్డాయో ఎలీషా చుట్టూ అగ్ని, పర్వతము, రథాలు తిరుగుతూ ఉన్నట్లుగా గుర్తించగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయాలన్నీ గతించినటువంటి వర్తమానములో నేర్చుకోవటానికి ప్రభు సహాయం చేశాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పనివాడు ఎలీషాతో ఉన్నాడు, ఎలీషాతో తిరుగుతున్నాడు. ఎలీషా చేసేటువంటి కార్యాలను ఆయన చూడగలిగాడు. ఎలీషా పనివాడే, అలాగే దేవుని యొక్క భక్తుడిగా కూడా ఇతడు ఉన్నాడు, దేవుని సేవకుడిగా కూడా ఇతడు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క వాక్యులు మనం చూస్తున్నప్పుడు ఎంత సేవ చేసినా, ఎంత పరిచర్య చేసినా కొన్ని పర్యాయాలు మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, సేవకుడు కూడా గురుడివాడిగా మారిపోతాడు. గురుడితనం అంటే కళ్ళు కనిపించకపోవటం కాదు. ఏమంటే దేవుని వాక్యులు మనం చూస్తాం. దేవుడు అంటున్నాడు సేవకుల గురించి. యెషయా గ్రంథం బిడ్డలారా 42వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 42, 18 నుంచి 20 వచనం వరకు. చెవిటి వారులారా వినుడి, గురుడి వారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గురుడివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. వారు చెవి యొగ్గిరి గాని వినక ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉండాడు. నా సేవకుడు తప్ప ఎవడు చెవిటివాడు? నా సేవకుడు తప్ప ఎవడు గురుడివాడు? చూసారా? అంటే మీరు గమనించాలి, ఇక్కడ దేవుడు మాట్లాడు, నేను పంపేటటువంటి దూత తప్ప ఎవరండి మరి చెవిటివారు? నా భక్తుడు తప్ప ఎవరండి గురుడివారు? అంటే మీరు గమనించాలి, దేవుని కార్యాలను మనము చెబుతూ ఉంటాం కానీ కొంతమంది చెప్పండి విశ్వసించేటటువంటి పరిస్థితులు కనిపించటం లే. చెప్పడం వారికే చెప్పడం. ఏమండి, విశ్వాసముతో మనం ఏం చేయాలో చెప్పనా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలి. మనం అనుభవిస్తూ
ఏమండి, దేవుని కార్యాలు మనము ప్రకటించాలి. మన దేవుని శక్తిని మనము రుచి చూడాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా తల్లి, నా తండ్రి, నీవు నేను కూడా దేవుని పక్షముగా నిలబడిన ఆయన బిడ్డలం. ఏమండి, మనము అంధత్వం కలిగి ఉండటానికి వీళ్ళే, చెవిటితనం కలిగి ఉండటానికి వీళ్ళే, ఆత్మీయ గురుడితనం కలిగి ఉండటానికి వీల్లేదో. నీ కన్నులు నా కన్నులు తెరవబడాలి. ముందు మనము ఆయన శక్తిని చూడాలి. ముందు మనము ఆయన వాక్యానికి విధేయత చూపించాలి. ముందు నీవు నేను కూడా ఆయన మాటలను ఏం చేయాలి చెప్పండి, గ్రహించగలగాలి. ముందు మనం చేయాలి, ఇతరులకు చెప్పాలి. మన కన్నులు మూయబడి మన ప్రవర్తన సరిగా లేకుండా ఇతరులకు ఏం చెప్పగలం చెప్పండి? నేను చెప్పగలనా? ఒక ఆయన అన్నాడంట, సంఘంతో చెప్తున్నాడట, సంఘస్థులారా, నా ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చెప్పేటటువంటి బోధ మీరు వినండి, నా ప్రసంగాలు మీరు వినండి, నేను చేసినట్లుగా మాత్రం మీరు చేయకండి అన్నాడంట. ఇదేంటండి? అనేకులకు బోధిస్తున్నటువంటి దైవ సేవకుడు ఇతరులకు ఎలా ఉండాలో చెప్పన మాదిరికరముగా ఉండొద్దా? దైవ సేవకుని చూచి ప్రజలు ఏమి నేర్చుకోవాలి? దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలి. ఆ సేవకుని చూచిన బిడ్డలు దేవుడంటే, దేవుని శక్తి అంటే ఎలాగుంటుందా అని వారు తెలుసుకోవాలి. ఆ విధముగా నా ప్రవర్తన ఉండాలి. దేవునికి స్తోత్ర. కాబట్టి గ్రహించని వారు గుడ్డివారిగా అనేక మంది కనబడుతున్నారు. ఏమండి, ప్రవక్త చూచినటువంటి అగ్ని రథాలను, ప్రవక్త చూచినటువంటి దేవుని యొక్క కాపుదలను పనివాడు చూడలేకపోయాడు. ఎందుకు? ఆత్మీయ అంధత్వం. అందరికీ దేవుని కార్యాలు అర్థం కావు, అందరికీ దేవుని మహిమ అర్థం కాదు. మనం దేవుడు అన్నామని కూడా ఊరుకోండి, దేవుడు ఏంటండి, మన బలం ద్వారా జరిగిందండి. ఏమంటే దేవుడు ఏంటండి అంటే కొంతమంది, అందరికీ అర్థం కావండి దేవుని కార్యాలు, అందరికీ దేవుని మహిమ అర్థం కాదు, అందరూ కూడా దేవుని యొక్క కార్యాలను వారు చూడలేరు. దేవుని బిడ్డలు తప్ప, అది కూడా దేవునికి చోటిచ్చినటువంటి వారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో చూస్తే ఎవరిని గుడ్డివారుగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది? బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఎవరిని గుడ్డివారని చెబుతుంది బైబిల్ గ్రంథం అని మనము ఒక్కమారు ఆలోచన చేయగలిగితే దేవుని బిడ్డలారా, ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనంలో పాపము మానవుని గుడ్డితనముతో నింపుతుందని చెబుతుంది. పాపం ఏం చేస్తుందంటండి? మానవుణ్ణి గుడ్డివానిగా చేస్తుంది. ఆదికాండం 3:7 వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి. దేవుని యొక్క మాటను వారు పెడచెవును పెట్టారు. దేవుడు చేయొద్దన్నటువంటి పని చేశారు. దేవుడు తినొద్దన్నటువంటి పండును వారు తిన్నారు, పాపం చేశారు. ఏమైపోయి చెప్పండి అంటే దేవుని బిడ్డలారా, వారు గుడ్డివారిగా మారిపోయారు. అంటే వారు కన్నులు తెరవబడ్డాయని బైబిల్ చెబుతుంది, కానీ వారు దేవునికి దూరం అయిపోయారు. తర్వాత మనం చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి అంధులలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని 2వది చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో మనం చూడగలిగితే, మనసులో పుట్టు ఇచ్చలను అనుసరించి వారు అంధులంట. మనసులో కొన్ని కోరికలు పుడుతూ ఉంటాయి, దాని ప్రకారం కొంతమంది చేసేస్తారు. ఏమండి, చెడు ఆలోచనలు, చెడు కోరికలు ఏమండి మనస్సులో నుంచి వస్తూ ఉంటాయి. ఇవి చాలామంది చేస్తారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళని ఆలోచన చేస్తే మనసులో పుట్టు ఆలోచనలు అనుసరించి జీవించినటువంటి వారు ఆత్మీయ అంధులు. ఎఫెసీ 4:18 వారైతే అంధకారమైన మనస్సు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఏమంటే తమ మనసులో కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్న అన్యులు. ఏమండి, అలా మనం ఉండడానికి వీల్లేదు. మనసులో పుట్టిన ఇచ్చలను మనం ఏం చేయాలి? అణుచుకోవాలి. మన కోరికలు పక్కన పెట్టాలి. దేవుని వాక్యమును కలిగి పరిశుద్ధులుగా మనం బ్రతకాలి, లేకపోతే అంధులమైపోతాం. 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, ఏమండి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడగలిగితే, ఏమండి నయమాన్ అనే ఒక వ్యక్తి కనబడతాడు.
ఏమండి, ఈ యొక్క నయమాను కుష్ఠరోగము నుంచి బాగుపడ్డాడు. ఎలీషా ప్రార్థన పూర్వకంగా ఆ యొక్క యోర్దాను నదిలో మునగమంటే 7 మార్లు మునిగి స్వస్థపరచబడ్డాడు. మరి నయమాను ఎలీషాకి మంచి కానుకలు తీసుకొచ్చాడు. కానీ నీ కానుకలు నాకొద్దు, సమాధానంగా వెళ్ళిపోయాడు. అయితే ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ ఏమండి ఆ కానుకలు, ఆ డబ్బు, ఆ బంగారం మీద మనసు పడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, కాబట్టి లోకమును అనుసరించి వారు అందులో లోకమునైనను లోకములో ఉన్న వాటిని మీరు ఏం చేయకూడదు, ప్రేమించకూడదు. కాబట్టి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనములో నయమానును కలుసుకున్నటకై పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూచి తన రథము మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాడు. కాబట్టి ఆ గెహాజీ అడిగినటువంటి దుస్తులు, వెండి, బంగారం అంతా కూడా ఇచ్చాడు. చివరికి ఏమైంది, గెహాజీకి కుష్ఠరోగం వచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. బిడ్డలారా, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే గనక దేవుని బిడ్డలారా, 4వదిగా మనం చూస్తే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాల్లో నీవు పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యము చూచుచుందురు గాని గ్రహింపకొందురు, నిత్యము వినుచుందురు గాని గ్రహింపకొందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనుకొందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వి చేసి వారి చెవులు మందపరుచుము, వారి కన్నులు మూయించుమని చెప్పాను. అవండి, ఇక్కడ 4వదిగా మనం చూస్తున్నప్పుడు చూచియు గ్రహింపని వారు ఆత్మీయ అందుల మాట. ఏమండి, దేవుని వాక్యాన్ని వారు చూస్తారు, దేవుని కార్యాలు చూస్తారు, దేవుని వాక్యాన్ని వారు వింటారు, వారు గ్రహించరన్నమాట. ఎన్ని సంవత్సరాలు మందిరానికి పోయినా, ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా మారని తత్వం. కాబట్టి వీరు ఆత్మీయ అందులని దేవుని వాక్యం చెబుతుంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 5వదిగా వ్యభిచారముతో జీవించేవారు ఆత్మీయ అందులు. వ్యభిచారముతో జీవించేవారు, వ్యభిచార క్రియలు చేసేటటువంటి వారు ఆత్మీయ అందులు. అంటే రక్షణ పొందామని చెప్పుకుంటారు, మందిరానికి వెళ్తారు, వీళ్ళు పరస్త్రీలతో, పరపురుషులతో సంబంధాలు పెట్టుకుంటారు కొంతమంది. వీళ్ళు ఆత్మీయ దేవుని కార్యాలు వీళ్ళకి కనిపించవు. దేవుని వాక్యం చెబుతుంది కదా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంసోన్ ఆ విధంగా వ్యభిచార సంబంధమైనటువంటి రీతిగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16:21లో అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత బంధించురి. వ్యభిచారము ద్వారా అతని కన్నులు ఏం చేయబడ్డాయి, మూయబడ్డాయి. కాబట్టి చివరికి ఏమైపోయాడు సంసోను మనకి తెలిసినటువంటి విషయమే. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, ఇంకా ఈ ఆత్మీయ అందులలో ఏమండి 6వ వారు ఎవరంటే అంధకారములో నడుచుకుంటారంటండి. అంధకారం నడుచుకుంటారు. యెషయా గ్రంథము 59:10 వచనంలో మనం చూస్తున్నప్పుడు ఈ విధంగా రాయబడింది, గోడ కొరకు గుడ్డివారి వలె తడవలాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవలాడుచున్నాము, సంధ్య చీకటి అందువలె మధ్యాహ్నమున కాలు జారి పడుచున్నాము, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. ఈ వాక్యాలు చూస్తే ఎంత దేవుడు బాధపడుతున్నాడు ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఏమండి, గోడ కొరకు గుడ్డోడు వలె తడుములాడుచున్నారంట. అంటే అంధకారం, ఆత్మీయ అంధకారం. మధ్యాహ్నము ఉన్నా కూడా ఏమండి సంధ్యాకాలము చీకటి వల్లే కాలు జారిపోతుంది. ఆత్మీయ అంధకారం అన్నమాట. అంటే వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళకి అర్థం కానిటువంటి పరిస్థితులు మాట దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు జ్ఞానం తెచ్చుకుని లోకంలో మీరు బ్రతకాలని దైవసేవకుడిగా మీకు మనవి చేస్తున్నా. 7వదిగా మనం చూస్తే ఆత్మీయ అందులు ఎవరంటే లంచం పుచ్చుకునేటటువంటి వారు ఆత్మీయ అందులంట. ఏమండి, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే లంచము పుచ్చుకొనకూడదు, ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగు చేయును, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించును. లంచం ఏం చేస్తుందంటండి, కన్నులకు గుడ్డితనం కలుగు చేస్తుంది. అంటే లంచం పుచ్చుకునే వారందరూ ఆత్మీయ అందులు మాట. కొంతమంది క్రైస్తవ ఎవరుంటారు ఉద్యోగస్తులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు బల్ల కింద చేతులు ఎట్టకూడదు. మీకు దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి. మీకు ఎంత జీతం వస్తుందో ఆ జీతముతో మీరు సంతృప్తి
కలిగి ఉండాలి. అంతేగాని అడ్డదారుల్లో గొప్పవాళ్ళం కావాలనేటటువంటి రీతిగా ఉండడానికి మీరెవరో యేసయ్య రక్తము ద్వారా విమోచించబడినటువంటి వారు. అలాగని ఒకవేళ మీరు లోక సంబంధంగా బల్ల కింద చేతులు పెట్టి ఒకవేళ డబ్బులు సంపాదిస్తుంటే మీరు ఆత్మీయ గురుడితనం మీకు వస్తుందని దైవ సేవకుడిగా నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నా. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే 8వదిగా సువార్తను నమ్మని వారు కూడా గుడ్డివారే. అవండి, సువార్త నమ్మలేదు అనుకోండి, వారు ఎటువంటి వారు అంట గుడ్డివారిని దేవుని వాక్యం చెబుతుంది. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది. చూసారా? కాబట్టి సువార్తను నమ్మకుండా సాతానుగాడు కొంతమంది యొక్క మనోనేత్రాలను మోస్తాడనమాట. వారికి ఇంకా సువార్త అర్థమవ్వదు. సువార్తను ఏదో పైపైన చదువుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఆ లోతైనటువంటి రీతిగా వారి యొక్క జీవితం అర్థం కాకుండా సాతానుగాడు మూసేసాడు. ఏమండి, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత, యుగ సంబంధమైన దేవత అంటే ఏంటి? యుగ సంబంధం డబ్బే. కొంతమందికి ఇంకా డబ్బే తప్ప ఇంకేది దేవుడిగా కనిపించదు, ఇంకా డబ్బే ప్రధానం. ఈ మధ్యకాలంలో నేను చాలామంది చూస్తున్నా, ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి. ఇంకో ఆయన అంటాడు, చాలామంది ఏమండి ఒకప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుని బిడ్డలారా దేవుని మందిరాన్ని చాలామంది ప్రేమించేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ డబ్బు కొరకు దేవుని యొక్క మందిరాన్ని కూడా విడిచిపెట్టేస్తున్నారు. ఆదివారం కూడా మందిరానికి రావాల్సిన వారు ఏమండి పనికి వెళ్ళిపోతూ ఉన్నారు. పని చేసుకోవడం తప్పేం కాదు, కానీ ఆదివారం దేవుని మందిరానికి మనం రావాలి, ఆదివారం దేవుడికి ఇచ్చేయాలి. అవండి, కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు అంటే గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకునేదంట. ఇప్పుడు ఏమని కొట్టుకుంటుందని చెప్పనా? డబ్బో 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 అని కొట్టుకుంటుందంట. లబ్ డబ్బు కాదు, డబ్బో డబ్బో డబ్బో. డబ్బు సంపాదించాలి అండి, ఊరకనే చెప్పాను. ఏమండి, డబ్బో డబ్బో డబ్బు అన్యాయంగా అక్రమంగా ఎలా పడితే అలాగే డబ్బు సంపాదనలో చాలామంది ఎలాగైనా గొప్ప వాళ్ళం అయిపోవాలనుకుంటున్నారు. మందిరానికి మానేశారు, రక్షణ నిర్లక్ష్యం చేశారు. దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించేటటువంటి వ్యక్తి మాట. ఏమండి, మనం జ్ఞాపకం చేసుకుంటే 9వదిగా మనం చూస్తే దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తారు. పేతురు 2వ ఉత్తరం 2వ అధ్యాయము 14వ వచనం, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అస్థిరులైన వారి మనసులను మరులు గొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనయుండి. అంటే వీళ్ళు ఎటువంటి హృదయం కలిగి ఉంటారంటే దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తారు. నిరాకరించి వారి సొంత ఆలోచనలతో అస్థిరం కలిగి ఉంటారు, స్థిరత్వం కలిగి ఉండరన్నమాట. ఆ విధముగా వారు ఆత్మ సంబంధమైనటువంటి అంధులుగా మనకు కనిపిస్తున్నారు. తర్వాత 10వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలారా, సహోదరుని ప్రేమించని వాడు, తోటి సహోదరుణ్ణి ప్రేమించని వాడు కూడా ఆత్మీయ అంధుడని దేవుని వాక్యం చెబుతుంది. యోహాను 1వ ఉత్తరం 2వ అధ్యాయం 9వ వచనం, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడో. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మీ తోటి సహోదరులను ద్వేషిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో. ఏమండి, మీరు చీకట్లో ఉన్నారని వాక్యం చెబుతుంది. మనం వారిని ప్రేమించాలి, వారిని మనం క్షమించాలి. మీ అన్న, మీ అక్క, మీ తమ్ముడు, మీ చెల్లి, మీ తోటి మరి సహోదరులు, సంఘములో ఉన్నటువంటి వారు చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. అయినంత మాత్రాన వారి మీద పగ పెంచుకోకూడదు. అలా పగ పెంచుకుంటే నీ ప్రార్థన దేవుడు ఎలాగంటాడు? ఇప్పుడే ఈ వాక్యం వింటున్న వారు వెళ్ళి ఏం చేయాలి చెప్పన్న? క్షమాపణ కోరండి. క్రీస్తు యేసునకు కలిగి నీ మనసు మీరు కూడా కలిగి ఉండాలి. తను హింసిస్తున్నటువంటి వారిని ప్రభు క్షమించలేదా? అలా మీరు క్షమించాలి. ఎప్పుడైతే మీరు క్షమిస్తారో మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. లేకపోతే మీరు ఇంకా చీకట్లోనే ఉన్నట్లుగా దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, 11వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతరులకు బోధించి తాను చెయ్యనివాడు. ఇతరులకు బోధిస్తాడు, తాను చెయ్యడు. ఏమండి, ఇతరులకు బోధిస్తాడు కానీ తాను మాత్రం దాని ప్రకారంగా జీవించడు. ఏమండి, అలాగా చెయ్యొచ్చునా?
10 మందికి చెబుతున్న మనం ముందు మనం ఎలా ఉండాలి? మనం చెయ్యాలి. మనం చేయకోకుండా ఇతరులకు ఎలా చెప్పగలం చెప్పండి? ఒక రోజున ఏమండి స్వామి వివేకానంద గారి దగ్గరికి ఒక తల్లి తన కుమారుని తీసుకొచ్చి, అయ్యా నా కుమారుడు స్వీట్లు తింటున్నాడు, వాడికి ఏదైనా చెప్పండి అంటే ఓ నెల తర్వాత రమ్మని చెప్పాడట. నెల తర్వాత వచ్చింది, తీసుకొచ్చింది. ఏదైనా ఇస్తాడేమో అని చెప్పి అనుకుంది ఆవిడ. ఆ ఎండలో నుంచి వరుసలో ఆ సమయం వచ్చినప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చి, అయ్యా నేను నెల క్రితం వచ్చాను కదా, నా కుమారుడు స్వీట్లు తింటున్నాడు, ఏదైనా కాస్త సలహా ఇవ్వండి అంటే అని చెప్పిన మాట అని చెప్పిన చెవులో చెప్పాడట, బిడ్డ స్వీట్లు తినొద్దు, స్వీట్లు తింటే కనుక ఆరోగ్యం పాడవుతుంది, నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి, వెళ్ళిపోమన్నాడంట. తల్లి కోపం వచ్చింది, అయ్యా ఏంటి ఇలా చెప్పారు మీరు అంటే ఆయన అన్నాడంట, అమ్మా నేను చాలా చిన్న మాట చెప్పాను కానీ మీరు నెల క్రితం వచ్చినప్పుడు ఆ స్వీట్లు తినే అలవాటు నాకు కూడా ఉంది, నేను తింటూ నీ బిడ్డకి తినకూడదని చెప్పకూడదు కదా, నేను తింటూ నీ కుమారుడికి చెబితే అది ఎంతవరకు సమంజసం అన్నాడంట. నిజమే కదా. నువ్వు చాలామంది పాపములు బ్రతుకుతూ చాలామంది నీతి వాక్యాలు చెబుతూ ఉంటారు, పరిశుద్ధులుగా నటిస్తారు, కొంతమంది ఆత్మ సంబంధమైన అంధులుగా బ్రతుకుతున్నారు అనేక మంది. చీకట్లో కొట్టుమిట్లాడుతున్నారు క్రైస్తవ సమాజం. లవోదీకే సంఘం వలె చీకట్లో కొట్టుమిట్లాడుతున్నారు. దేవుని దర్శనాలు చూడలేకపోతున్నారు, దేవుని ఆత్మ వరాలను రుచి చూడలేకపోతున్నారు. అనేక మంది దేవునికి దూరం అయిపోయారు, అంధులుగా బ్రతుకుతున్నారు. సభ్య సమాజంలో బ్రతుకుతున్నామని పేరు అనేక మందిలో కనబడుతుంది కానీ దేవుని శక్తిని లేకుండా, దేవుని అభిషేకం లేకుండా సేవ జరుగుతుంది. మునుపున్నటువంటి ప్రార్థన శక్తి తగ్గిపోయింది. ఈ వాక్యం వింటున్న సహోదరులారా, ఈ వాక్యాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, మునుపున్న నీ యొక్క ఆత్మ అభిషేకం ఏమైపోయింది? మునుపున్న కన్నీటి ప్రార్థన ఏమైపోయింది నీకు తల్లి? మునుపున్నటువంటి ఆ యొక్క ప్రార్థన శక్తి ఏమైపోయింది తండ్రి నీ జీవితంలో? మునుపున్న తీర్మానం ఏమైపోయింది? మునుపు చేసుకున్నటువంటి ఆ తీర్మానం ఏమైపోయింది నీ జీవితంలో? ఈ రాత్రి ఒక్కమారు నువ్వు ఆలోచన చేస్తావా? దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఏమని చెప్పనా, దేవా నా కన్నులకు వెలుగిమ్ము, నా కన్నులకు వెలుగు, నా కన్నులు వెలిగించు నాయన. ఎలీషా వీడు చూచినట్లు వీడి కన్నులు తెరువుము అని ప్రార్థన చేశాడు. అలాగే దేవ వీరిని అంధత్వముతో మొత్తు అని ప్రార్థన చేశాడు. సిరియా రాజు పంపించినటువంటి ఆ సైన్యము కొరకు ఏమని ప్రార్థించి, ప్రభు వీరిని అంధత్వముతో మొత్తు. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడగలిగితే, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. ఆ సైన్యమంతా కూడా గుడ్డివాళ్ళు అయిపోయారు. సిరియా రాజు పంపించిన సైన్యమంతా కూడా చెప్పండి ఏమైపోయారు? గుడ్డివాళ్ళు అయిపోయారు. వాళ్ళని కొట్టి చంపొచ్చు, కానీ ఎలీషా వాళ్ళని పట్టణము యొక్క నడుమునకు తీసుకుని వెళ్ళాడు. ఇశ్రాయేల్ రాజు వారిని కొట్టి చంపుతామన్నాడు. అలాగొద్దయ్యా, వారిని కత్తి చేత చంపకూడదు అని చెప్పి వాళ్ళకి ఏం చేయడంటే ఆయన భోజనము సిద్ధపరచమని చెప్పినప్పుడు ఇశ్రాయేల్ రాజు వారికి భోజనము సిద్ధపరిచాడు. వాళ్ళని కొట్టకుండా చంపకుండా తిరిగి పంపించాడు. ప్రైజ్ లార్డ్. ముగింపులోకి వచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కన్నులు తెరవబడాలి. ఈ రాత్రి నీ ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడాలి. ముయ్యబడిపోనియేమో. యేసు ప్రభువు వారు తిరిగి లేచారు. చివరికి వచ్చాను ముగింపులోకి. ఆయన తిరిగి లేచారు. ఆయన ఎమ్మ అనేటటువంటి గ్రామము నడుచుకుంటూ వెళ్తున్నారు. 2 వ్యక్తులు వెళ్తుంటే ఆయన వారితో నడిచాడు. వాళ్ళిద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళుతూ యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాటలు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అయ్యో ఆయన గొప్ప ప్రవక్త, అయ్యో ఆయన చాలా మంచి పనులు చేశాడు, అయ్యో ఆయన కొట్టి చంపేశారు, ఆయన ఎంత మంచివాడని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు వారితో నడుస్తుంటే అడుగుతున్నాడు ఆయన, అయ్యా మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? మీరు ఇందాక నుంచి వస్తున్నాను నేను, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వారిని అడగటం జరిగింది. అలా అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమన్నారు చెప్పమంటారు దేవుని బిడ్డలారా? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త చివరి అధ్యాయం అంటే 24వ అధ్యాయము 16వ వాక్యం. అయితే వారు ఆయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడెను. చూసారా? అయితే వారు ఆయనను గుర్తుపట్టకుండా మూయబడ్డా. చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈయన అడిగాడు, ఎవరి గురించి అయినా మీరు మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళు అంటున్నారు, ఈ దినములలో జరిగిన సంగతులను ఒక్కడవే ఎరగవా?
ఏమండి నువ్వు అక్కడివి ఎరగవా? ఆయనను అడిగారు. ఏంటయ్యా మీరు మాట్లాడుకుంటున్నారంటే ఆయన చాలా విషయాలు చెప్పుకొచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఆయన అవివేకులారా, ఏమండి ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఎలాగున శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. 26వ వచనం. 30వ వాక్యంలో చూస్తే ఆయన వారి కన్నులను తెరిచెను. దేవునికి స్తోత్రం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఒక 30వ వాక్యం ఒక ఒట్టును పట్టుకుని స్తోత్రం చేసి వారికి పంచినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అంతవరకు మూయబడ్డాయి. యేసును చూడలేని కన్నులు, యేసయ్యను చూడలేని, ప్రార్థనకి వెళ్తున్నాం యేసయ్యను చూడలేని కన్నులు, ఆరాధన చేస్తున్నాం యేసయ్యను చూడలేని కన్నులు, వాక్యాన్ని వినలేని చెవులు, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేనలయ్యా. ఏమండి ఎందుకు? చూడలేని కన్నులు ఎందుకు? వినలేని చెవులు ఎందుకు? ప్రభువా నా కన్నులు తెరవమని ప్రార్థన చేస్తారా? నీ వాక్యమునకు లోబడి చెవులు నాకు ఇమ్మని ప్రార్థన చేస్తారా? ఆ విధముగా ఆ ప్రవక్త కన్నులు మూయబడ్డాయి. కానీ ఈ రాత్రి వాక్యం వింటున్న మీ అందరి కన్నులు నా దేవుడు తెరుచునుగాక. ఆ భయాలు దేవుడు తొలగించునుగాక. అంధకార సంబంధమైనటువంటి ప్రతి విధమైన దుష్టశక్తుల ప్రభావం నుంచి, ఆత్మ సంబంధమైన అంధత్వము నుంచి నా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా విడిపించునుగాక. ఆమేన్. నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. ఈ సమయమందునైనా నీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు అయ్యా. మరి తండ్రి, గొప్ప సైన్యానికి భయపడినటువంటి ప్రవక్త పనివాడు నాయనా, ఈ యొక్క నాయన సమయంలో ప్రభువా ఆ పనివాడు నాయన ఎలీషాతో తిరిగాడు కానీ సత్యాన్ని గ్రహించలేకపోయాడు. భక్తిలో ఉన్నాడు కానీ ఆత్మ సంబంధంగా అతని నేత్రాలు మూయబడ్డాయి. చాలామంది నైనా సేవకులునైనా విశ్వాసులు ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడ్డాయి. వాక్యాన్ని వింటున్నారు, గ్రహించలేకపోతున్నారు. వాక్యాన్ని నైనా చూస్తున్నారు కానీ నైనా వారి తన ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు మూయబడ్డాయి. చెవులునైనా మందము చేయబడ్డాయి. హృదయమునైనా మందం చేయబడింది, గ్రహించలేకపోతున్నారు. వారి హృదయాలు తెరవండి నాయన. మెత్తని హృదయాలు మీరు దయచేయండి. వాక్యానికి లోబడి మనస్సులను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నా. బలహీనంగా ఉన్న వారందరిని ముట్టినైనా స్వస్థపరుచునాయన. అయ్యా లేవనెత్తునాయన. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించునాయన. అయ్యా మరి తండ్రి దుష్టశక్తుల ప్రభావం నుంచి విడిపించునాయన. భార్య భర్తల మధ్యలో నెమ్మది మీరు దయచేయండి. సాతాను బంధకాల నుంచి విడిపించండి. ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా బలపరచండి. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో కుటుంబాన్ని దీవించునాయన. ఆ కుటుంబానికి నాయన తోడై ఉండండి. వారికి ఇచ్చినటువంటి నాయన అయా సమస్తమును ఆశీర్వదించండి. చేతివృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ఆ కుటుంబానికి ఏదైతే కొదువుగా ఉందో నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ కొదువని మీరు తీర్చుదురుగాక. సహాయం చేసి మీరు మహిమ పొందమని ఈ టీవీ పరిచర్యకు అనేక మంది ముందుకు వచ్చిన ఆయన అయా ఈ కార్యక్రమం ఇంకా ముందుకు అయా కొనసాగుటకు సహాయం చేసి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, త్రియేక దేవుని ఆశీర్వచనాలు మీ అందరికీ సర్వదా తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు వచ్చేవారు మరొక వర్తమానంతో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.